మీకు తెలుసా? ఈరోజు నేను మీకు ఇంకో కొత్త విషయం చెప్పబోతున్నానండి. అదేంటంటే బేసిక్గా మనం ఏదైనా హోటల్కి వెళ్తే అక్కడ మనకు కావాల్సినవన్నీ వెయిటర్స్ సప్లై చేస్తూ ఉంటారు. కానీ ఒక హోటల్లో మాత్రం మనకి ఏది కావాలన్నా కోతులే సప్లై చేస్తాయంట. అవును, నిజమేనండోయ్. జపాన్లోని టోక్యో నగరంలో ఉండే కయాబుకియా టావెర్న్ అనే రెస్టారెంట్లో మంకీ వెయిటర్స్ ఉన్నాయంట. వాటి పేర్లు ఏంటో తెలుసా? యడ్చాన్, ఫకుచాన్. ఆ రెస్టారెంట్లో ఓనర్ అయిన కవోరు వస్తుక ఓ రోజు రెస్టారెంట్లో పనిచేస్తుంటే తన పెంపుడు కోతులు అనుకరించాయంట. దాంతో ఆ కోతుల్ని వెయిటర్స్గా మార్చాలన్న ఆలోచన ఆయనకు వచ్చిందంటండి. దాంతో ఆ 2 కోతులకి రోజుకో రకమైన గెటప్ వేయించి కస్టమర్స్ని ఆకట్టుకుంటున్నాడంట. చాలామంది ఆ కోతుల్ని చూడ్డానికైనా రెస్టారెంట్కి వెళ్తారంటండోయ్. వచ్చే కస్టమర్స్కి కావాల్సినన్ని సమకూర్చి వాళ్ళతో సెల్ఫీలు కూడా దిగుతున్నాయంట ఆ కోతులు. అయితే ఏప్స్తో మాత్రం రెస్టారెంట్లో రోజుకు కేవలం 2 గంటలు మాత్రమే పని చేయించుకోవాలని జపాన్లోని జంతువుల చట్టం చెబుతుంది. కానీ ఆ చట్టం ఈ 2 కోతులకు మినహాయింపేనంట. లోకల్గా ఉండే అధికారులు వీటి పనిని చూసి పర్మిషన్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. అంతేకాదండోయ్, చాన్ జంట కోతులకు పుట్టిన వాటి 3 పిల్ల కోతులు కూడా ఆ రెస్టారెంట్లోనే పనిచేస్తాయంట. వాటి కోసం స్పెషల్గా ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నారండి. మొత్తానికి కోతులే వెయిటర్స్గా పనిచేయడం ఒక అద్భుతమైన మార్కెటింగ్ స్ట్రాటజీ అని అక్కడి వ్యాపార నిపుణులు అంటున్నారు. ఆ కోతుల వల్లే కయాబుకియా రెస్టారెంట్ యొక్క వ్యాపారం ఎక్కువగా జరుగుతుందని కూడా నమ్ముతున్నారు. అదండి, మన చుట్టుపక్కల ఉన్న జంతువులను ఉపయోగించి ఎలా వ్యాపారం చేస్తున్నారో తెలుసుకున్నారు కదండి. మరిన్ని కొత్త విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. ఇలాంటి మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలనుందా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.